ఇంకా ఇద్దరు ప్లేయర్లు కావాలా ముట్టదు గెలిచినోడికి 60,000 అంటే ఆట ఖచ్చితంగా 30 నిమిషాలు జరుగుతుంది. ఎవడు గెలిస్తే వానికంట డబ్బులు 60,000. 60,000 క్యారమ్స్ లో నాకు ఎటు బాగా వచ్చి కాబట్టి అమ్మ కూర్చొని ఖచ్చితంగా 3 ఆటలు గెలిచినా కూడా 60, 60, 60. 360 ఎంత? 36,000 కాదు, 38 గెలుచుకున్నట్లే. 360 నీకేమన్నా నాతో పాటు ఆడేకే లేరు. నువ్వు నేను చేస్తావు నా టెన్షన్ పట్టుకున్నానమ్మా. డబ్బులు నేను వస్తాను. నువ్వు వస్తావు దానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. డబ్బులు మనకు అంత వస్తున్నాయి. ఉన్నాయా? ఉన్నాయి మళ్ళీ. ఎంత ఉంది అంటే ఇప్పుడైతే ఫోన్ చేపిస్తా. పోయి ఏపీపో. ఇద్దరు నంబర్ తీసిపో. ఈ 2వ నంబర్ ఆ పై నంబర్కి ఏపీపో. ఎంత? ఏపీ 2,000. నేనైతే 4 ఆటలు ఆడతాను. నువ్వెన్ని ఆటలు ఆడతావు? 5 ఆటలు ఆడతా. మళ్ళీ 5 ఆటలు ఆడతాంటే 4,000 ఏపీ. 4,000 5 ఆటలు అంటే నువ్వు ఆటకు 60,000 గెలుచుకున్నా. 5 ఆటలకు 5 ఆటలు 60, 60, 60, 60 అంటే ఈజీగా నీకు 73,000 వస్తుంది. అంత వస్తుంది. అంత వస్తుంది. పో నువ్వు మళ్ళా చూడు. మళ్ళీ మాడదబ్బు రిజిస్టర్ అది నేను చేసేదేంలే. రిజిస్టర్ బుక్ లో నీ పేరు రాస్తారు. 5 ఆటలకు ఆడతాడు ఈ పిల్లోడు అని. అంటే నేను ఆడేకే. నువ్వు నేను ఆడేకి. నేను 3 ఆటలు ఆడతా, నువ్వు 2 ఆటలు ఎక్స్ట్రా ఆడతావు అంతే. అంటే ఎవరితో ఆడలేదు చెప్తారు పోరా. నువ్వు ఫస్ట్ టైం అయిపోతుంది. రిజిస్టర్ చేపి బయటికి పోయి ఫోన్ చేపించి లేదా ఈడే చెప్పి నాకు ఫోన్ ఆ ముందరే చెప్పి. A few minutes later. పన్నాయా డబ్బులు? 5 ఆటలకే నేను 3 ఆడను, 2 ఆడతా. డ్రాప్ అవుతాను. 2 ఆటలకు 60,000, 60,000 వచ్చినా కూడా నాకు ఆడికి సరిపోతుంది. 24,000. నువ్వు 5 కన్ఫర్మ్ కదా? 5 కన్ఫర్మ్ కంపల్సరీ. రాగా వాడు ఫోన్ చేయాల రిజిస్టర్ అయిందా లేదో. ఇంతేనా రిజిస్టర్ అయిందా? ఫోన్ పే వేసినారు చూడు. ఎంత వేసినారు? 5,000 వేసినారు చూడు. 5 ఆటలకి కొట్టద్దు. బోర్డు పోతుంది మళ్ళీ. ఆడ ఎవరు కొట్టుకోవాలా? క్యారమ్ బోర్డు రెడీ. క్యారమ్ బోర్డు ఏడికి అడుగుతున్నావు ఏంది? క్యారమ్ బోర్డు ఏడికి అడుగుతారు? క్యారమ్ బోర్డులో ఆడేకి క్యారమ్ బోర్డు కాక ఇంకేది కాబడతా నీకే? ఎవడు ఏంది కాబట్టి నేను 2 ఆటలు డ్రాప్. నాకు వేరే పని ఉంది. పిల్లోడు వస్తాడు చూడు. నీకు అట్లనే గెలుచుకుంటావు 5 ఆటలు. ఏంది 5,000 నాకు వద్దులే. అన్నాడు లెక్క. 2 ఆటలు నేను అన్నానంటే ఆ 2 ఆటలు లెక్క నీకు వస్తుంది. బయట వాళ్ళు తీసుకో 5 ఆటలు లెక్క. నేను ఆడి ఎందుకు? నాది నీకు వచ్చి నీది నాకు వచ్చింది. అది ఆడిపోతాయి 2 ఆటలు. వస్తాడు చూడు పిల్లోడు. కంటి చూపు అయితే బాగానే ఉంది. బాగుంటారులే మనకేమి. ఫోకసే నెమ్మ కొడితే గురి తప్పు. ఏ చిల్లర నాయనట్లు నువ్వు నేను ఆడితే ఏమి నా డబ్బులు పోతే బాయబో. 2,000 ఏం కట్టినది పోతే వాళ్ళే మేము అర్థం కదా. నేను గెలుచుకుంటా పంపించబోయా నువ్వు. చిల్లర నాయలా నువ్వు. క్యారమ్ బోర్డుకి కారం పొడికి తేడదల్లా నీకే? నువ్వు నాతో ఏంది కూర్చున్నావు నువ్వు కారం పొడి అంటే క్యారమ్ బోర్డు అనుకో. నేను క్యారమ్ అనుకుంటా. నేను క్యారమ్ బోర్డు అనుకుంటా. నువ్వు క్యారమ్ బోర్డుకి కారం బోర్డుకి ఎంత తేడా ఉంది? కళ్ళే ఉండాలా చచ్చిపోలా నేను? 2,000 కోసం ఆడి ఇప్పుడు ఏమంటారు? నువ్వు ఉన్నాడు కదా ఇప్పుడు 5,000 కట్టినాడు ఆడతాడు 5 ఆటలు. ఆడతాడు 5 ఆటలు. అడు ఏమంటా ఆటాడా? వాడు క్యారమ్ బోర్డు ఆటైనా ఆడతాడు, కారం పొడి ఆటైనా ఆడతాడు. రెండిట్లో దిట్టే. ఏం కారం పొడి ఆట? ఇది కారం పొడి చెప్తానుండు. నాది ఒకటి క్యాన్సిల్ చేసుకోండి. ఆ పిల్లలు క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం 5 ఆటలు ఆడతాడు. నువ్వేంటి అంటే ఏది క్యాన్సిల్ చేస్తాను? ఏది కట్టిస్తాను? ఇప్పుడు ఏది కట్టిస్తావు? గేమ్ ఆడవా నువ్వు? ఏం గేమ్ అది చెప్తా కదా ఉండు. నాకు కొద్దిగా పరిచయం కూడా ఉంది. నేను ఆడేకి ఉంది ఇబ్బంది పడతాను. ఎందుకంటే ఆ ఘాటుకి నేను తట్టుకోలేను. ఏం కారం పొడి? ఘాటుకి ఘాటు
నువ్వు చెప్పిసావనా వస్తానులే సంతకాలు పెట్టించుకుంటారులే మీరు స్టార్టింగే. ఎవరు బాధ్యతలు కాదు నాకు తెలుసు. అదిలే గేమ్ గురించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంటే ఏ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంటే ఏ చెప్పిసావా ప్లేయర్ అడుగుతున్నాడు, నేను చెప్పి మీకు మాట్లాడతాను. ఏమంట వాళ్ళు చిన్న మిస్టేక్ జరిగింది. మిస్టేక్ కాదు, నువ్వు చెప్పినావు నేను చేస్తానా. డబ్బులు వస్తాయి. పందెం 60,000. ఏమాట పందెం 60,000. నువ్వు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఏం దాంట్లో పోయేది ఏం లేదు. 60,000 పందెమే. నువ్వు గెలిస్తే 60,000, పక్కనోడు ఓడిపోతే 30,000. ఏమంటది వాళ్ళు ఏం చెప్పినారంటే క్యారమ్ బోర్డ్ అన్నారు. నాకు వినపడేది. యాక్చువల్గా వాళ్ళు చెప్పినది క్యారమ్ బోర్డు కాదు, కారం బోర్డు అన్నారంట. కారం పొడిని కారం పోటు అన్నాడు. అట్లా క్యారం బోర్డు ఏం చేస్తారు? ఏ లేదు, నీకో కారం పొడి ప్యాకెట్ ఇస్తారు, వాన్ ఆపోజిట్ క్యారం పొడి ప్యాకెట్ ఇస్తాడు. మామూలు బస్తాలు ఉంటాయి పెద్దవి. బస్సులు తీసుకొని ఏం చేయాలి కింద పిర్ర పెట్టుకోను. బస్సులు తీసుకొని ఏం చేయాలి కింద పిర్ర పెట్టుకోను. నువ్వు వెనకలు పెట్టుకుంటే నువ్వు వెనకలు ఎందుకు పెట్టుకుంటావు? కారం పొడి అవతలోనే పెట్టాలా నువ్వు? అంటే వాళ్ళు పెట్టాలి. వాడిని నువ్వు కళ్ళల్లోకి చల్లొచ్చు, నోట్లోకి చల్లొచ్చు, ఏడని చేసి ఎవడు నువ్వు ఇదేది ఖచ్చితంగా చెప్పాలి. ఏమైనా ఈ కారం పొడి అట్లా ఇది ఏం మిస్టేక్ అయితే నా పొగల మిస్టేక్, ఏం మిస్టేక్ అయితే నా పొగల మిస్టేక్ ఎవరు చెప్పడానికి? వాడు పెట్టినా చెప్తా కొట్టారా? నీకు బుద్ధి ఉండాలి ఫస్ట్. సరే లెక్క ఊరికేస్తాడేమన్నా? 2,000 పెట్టాం. అది నా బొంగులు పెట్టినారు. ఏం పెట్టారు? చూపి నువ్వు కట్టినావనే. ఎవరు ఫస్ట్ చూడడానికి ఏమైనా చెప్పలేదు నువ్వు. అంటే డబ్బులు వేసాను వెంటనే వెళ్ళిపోతాయి, మధ్యలో పోతాంటది. మధ్యలో ఏది పోతాంటది? వాడు పని చేయమని పోలేవే గేమ్ ఆడు. కారం పొడి బస్తాలు ఇస్తారు, నువ్వు అవి తీసుకొని టైం వేస్ట్ చేయదు. ఇదే సేమ్. ఇప్పుడు ఎట్లా ఆడుతున్నావు? నన్ను ఎట్లా కొడతాను అట్లా కారం పొడి బస్తాతో కారం పొడి పోతాయి. ఉంటారా కళ్ళు పోతాయి, అన్ని పోతాయి. ఏమన్నా మెట్టడి పడే వారికి ఏమన్నా నువ్వు నిన్న సిగ్గులేదు నీకే? ఎవడు పెట్టినాడు కారం పొడి? ఎవడు ఆడబడంటే ఎవడు కట్టబడ్డాడు? ఎందుకు ఆడతావు నువ్వు? నాకు తిక్కరాగిందనుకో, నాకు తిక్కరాగిందనుకో మళ్ళా ఏం తిక్కరేది? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఫస్ట్ ఏం చెప్పినా నువ్వు? ఏం చెప్పినా? నువ్వు క్యారం బోర్డు అన్నావు. నువ్వు క్యారం బోర్డు అని ఏం మమ్మద్దా? మళ్ళా క్యారం బోర్డు అనలే, కారం బోర్డు అన్నా. నాకు తిక్క మళ్ళా నేను కారం బోర్డు అన్నా. కళ్ళు బాగున్నాయా, చూపు బాగున్నాయా, ఫోకస్ బాగుంది అని కూడా అడిగినా. కళ్ళు ఎవరికైనా బాగుంటాయి, గుట్ట మాట. నీకేం బాలేవా? నీకు బాగా కదా. బాలేవు, నా కళ్ళు బాలేవు. మధ్య తిప్పేస్తాను మళ్ళా. ఇప్పుడు ఏ పోయి లెక్క కావాలా? నువ్వు లెక్క తెచ్చే రూల్స్ చెప్తాయి. చెప్పేది నువ్వు కూలిగిను గేమ్ కాదు, నీకు అర్థమవుతుంది. ఈజీ చెప్తాడు. ఫస్ట్ రింగ్ గీసింటారు, నీకో బస్తా వానికి ఒక బస్తా పెట్టింటారు. ఇద్దరు బట్టలు ఇప్పేసి ఆ రింగ్ లోపల పోయింటారు. నువ్వు కారం పొడి ఇంత తీసుకుంటావు, వాడు కారం పొడి ఇంత తీసుకుంటాడు. ఏమి అర్థమైందా? ఇట్లా పూసుకోవడం ఫస్ట్, ఇట్లా పూసుకోవడం ఫస్ట్. సినిమాలో కర్పూరం అంటేమన్నా విభూతి పూసుకున్నట్టు నీకు అప్పుడు కోపం కోపం కాదా వచ్చి మంట కింద పని చేయకుండా పోతావు. నువ్వు నిక్కర్లేకేసుకుంటావు, కారం పొడి వెనకలు వేసుకుంటావు. దీంట్లో రోషం బయటకు వస్తారు. అవతలో రోషం గీసం పోదాడా ఉండేది కూడా వస్తుంది మొత్తం అంతా గొట్టమాడ. ఇప్పుడే చెడ్డ పేర్లు మళ్ళీ ఎందుకు చేతగానాడు? 5 ఆట గురించి ఐడియా లేనప్పుడు 6 ఆటలు ఎట్లా కారం పొడి పెట్టుకుంటావు నువ్వు? ప్యాకెట్ నాకే వచ్చి కారం పొడి ప్యాకెట్ చెడ్డీలో పెట్టుకో, నువ్వు ఎంతసేపు ఆడగలవు? 6 ఆటలు పెట్టుకున్నాడు. అయిపోయినా డ్రాప్ నాకు వద్దు. 2,000 ముఖ్యం కాదు. నువ్వు 2,000 కాదు. నా కొడుకు ఫోన్ చేయి ఫస్ట్. ఎవరికో ఫోన్ చేయి ఫస్ట్ చెప్తా. ఆట జరుగుతుంది, ఫోన్లు ఎత్తురు. ఏదైనా డబ్బులు కావాలంటే డైరెక్ట్ రంగంలో దిగాల్సిందే. రంగంలో దిగి వాడు అన్ని
ఏందంతా ఏ కారం పొడిలో పొల్లాడితే ఏమైతుంది నీకు? నాకు అర్థం కాలే. ఏ కారం పొడి పొల్లాడితే ఏమనుకుంటు నువ్వు? ఏమైతుంది? పనికిరాము మనము. ఏమే పనికి వచ్చి కూడా ప్రయోజనం ఏముంది? పోతే పోతే. పనికి వచ్చి కూడా ప్రయోజనం ఏముంది? పోతే పోతే. రింగు చుట్టూ ఎయిర్ కూలర్ లో పెట్టుకొని రెడీ కూర్చుంటారు. నువ్వు కారం పొడికి ఇట్లా వంగినప్పుడు వెనకల నుంచి ఒకటి ఎయిర్ కూలర్ ఇట్లా వస్తుంటే ఉస్స లోపల దొరుకుతాడు. పిల్లలే పోతుంది ముందర నుంచి ఒకటి ఉస్సని పెడతాడు. నీకు తిక్క ఏమైనా కూలర్లు ఏమైనా ఎంత నీకు ఎఫెక్ట్స్ వద్దా? నీకు బీభత్సంగా జరుగుతున్నట్లు అనిపిద్దా? అదే సినిమా షూటింగ్ ఏమైనా అవును వంగినప్పుడు లేకపోతే నువ్వు లేచినప్పుడు నీకు ఎయిర్ కూలర్ పెడితేనే కదా గాలికే కదా కారం పోయేది లోపలికి. అంటే ఎవడైనా కారం పొడి పోవాలని చూస్తారు కానీ కారం పొడి పోయడానికి చూస్తా ఎవరైనా. పోవాలంటే మీ మీద నుంచి పక్కకు పోవాలా? పక్క వాళ్ళ లోపల వాళ్ళ ఏమే ఆ లోపల పోయినా నీకేం పెద్ద నీకు ఆ కోపంలో నీకేం అనిపించదు. ఏమనిపిదా? ఏ నీ మెంటలా తిక్క ఏమన్నా నీకేమన్నా నీ క్యారం పుస్తకం కోసేసి లెక్క లెక్క ఏడు లెక్క వాళ్ళు నీ గేమ్కి ఇప్పుడు ఏంది డబ్బులు కట్టిన నువ్వు కారపొడి ప్యాకెట్లు కొనుక్కునే కవి నీ ఇష్టం ఉంటే ఆడు లేదా కారపొడి ప్యాకెట్ వాళ్ళు గేమ్ వాడుకుంటారు. కూలర్లు పెట్టి అంత కారం పొడి ఎగిరిస్తున్నారంటే చుట్టూ చూసే జనాలకు కూడా ఎంత కళ్ళల్లో మంట. చుట్టూ చూసే జనాలకు కూడా ఎంత కళ్ళల్లో మంట. మంట వాళ్ళకి మంటే నాకు కూడా మంట కదా. నీకు డబ్బులు పోయినా మంట ఉంటుంది, కారం మంట లేదు కదా. చీప్ నీకు ఆల్రెడీ స్టార్టింగ్ అయిపోయిన టర్మ్స్ అండ్ కండిషన్స్. వెన్ యూ పే 5,000 rupees ఇట్ నాట్ బి. దీనికి కూడా ఇంగ్లీష్ చెప్పులతో కొట్టారు మళ్ళీ వాళ్ళు. మళ్ళా మరసాల డబ్బులు ఇస్తే సరే లేదనుకో లేపేస్తాం మళ్ళా మిమ్మల్ని. పోయాడు కారం పొడి లేపు. ఏ సైతం మూడ ఫస్ట్ ఫోన్ జీవన్కి చేస్తారు వాళ్ళు. నువ్వు చెప్పి లెక్క పడుతున్నావు. నేను 2 ఆటలకు వేసుకున్నావు, నువ్వు 5 ఆటలకు వేసుకున్నావు. నాకు వద్దు అవన్నీ ఇడిచిపెట్టు. ఒకటి పోయి ఆడతానంటే అడ్రస్ చెప్తాను, మంచి జరుగుతుంది. అసలు కారం పొడి నీకు ఒంటిలోకి పోవడం కూడా మంచిది, కారం పొడి ఒంటి మీద వాలడం కూడా మంచిది. రోషం పౌరుషం పెరుగుతుంది. అది ఏమన్నా నైట్రోజన్ నైట్రోజన్ పోవచ్చా లోపలికి? మళ్ళీ పోవచ్చు మళ్ళీ నైట్రోజన్ సిట్రజిన్ పోవచ్చులే. మళ్ళీ పోవచ్చు కదా మళ్ళీ. నీ ముక్కులే కారము, నోట్లే కారము, షోలే కారము, కళ్ళల్లే కారము. వానమ్మ ఎట్లుంటారా నీకు ఇంకా ఫోన్ చోట్లంతా పోతుంది. వాని అమ్మ సూర అంటే ఆ ఎయిర్ కూలర్లు ఇక్కడ చూడు, ఆ ఎయిర్ కూలర్లు ఇట్లా దాంట్లో దాంట్లో ఇట్లా నువ్వు ఊపుతా అంటే వాని అమ్మ ఏముంటుంది చూసే ఉంటుంది. కింద పొరలాడి దొడ్డికి ఆడ ఆల్రెడీ కూర్చున్న వాళ్ళు కూడా ఉంటారు. మీరు అది చూసుకొని ఆడేటప్పుడు పక్కన జరిగి ఆడండి. ఏమి నువ్వు లెక్క చూద్దాం నువ్వు నాతోనే కారం కూడా పెట్టించుకుంటావు ఇట్లా.